బ్రిటిష్ వాళ్ళు నా దేశంలో ఉండటానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. పైగా వాళ్ళు మా దేశాన్ని పాలించినా కూడా పర్వాలేదు. అంటే బ్రిటిష్ వాళ్ళని పారద్రోలటం అనే భావన కాకుండా బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఉండి మన దేశాన్ని పాలించినా కూడా నాకు అభ్యంతరం లేదు. కానీ మా దేశానికి సేవకులుగా వాళ్ళు పాలించాలని చెప్పాడు. అంటే పాలకులు అనేవాళ్ళు సేవకులుగా ఉండాలి. ఇట్ ఈస్ లైక్ సర్వెంట్ లీడర్షిప్ అనమాట. లీడర్ అనేవాడు సేవకుడుగా ఉండాలి. ఆ సేవా తత్పరత కలిగి ఉండాలి, సేవాభావం కలిగి ఉండాలి. అలా కాకుండా ఈ అధికారం అనేటువంటిది అహంకారానికి దారితీసి దోపిడీకి దారితీసినట్లయితే అది నిజమైనటువంటి పరిపాలన కాదు. కాబట్టి గాంధీయన్ కాన్సెప్ట్ ఆఫ్ స్వరాజ్ ఏమిటంటే సెల్ఫ్ రూల్ అనమాట. కాబట్టి మనసుని, మన శరీరాన్ని, మన యొక్క ఆలోచనల్ని పూర్తిగా మన అధ్యయనంలో ఉండటం, ఉంచుకోవడం చాలా ముఖ్యం. తర్వాత మన యొక్క మనసు, మన ఇంద్రియాల మీద నియంత్రణ లేకపోయినట్లయితే మన దేశాన్ని మనం పరిపాలించుకోలేము, దానికి అర్హత ఉండదు మనకి. కాబట్టి ముందు మనల్ని మనం పరిపాలించుకోవటం మనకు వచ్చిన తరువాత మన దేశాన్ని పాలించుకోవటానికి ఒక అధికారం, ఒక హక్కు మనకి లభిస్తాయి. కాబట్టి గాంధీ చెప్పినటువంటి స్వరాజ్ అంటే ఉట్టిగా బ్రిటిష్ వాళ్ళని బయటికి పారద్రోలడం కాకుండా ఒక స్వరాజ్ స్థితికి, మనల్ని మనం పరిపాలించుకునేటువంటి స్థితికి అర్హత సంపాదించాలి.